హలో గాయ్స్, వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ ఏంటి అంటే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా గులాబ్ జామ్ పౌడర్ని ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని కొద్దిగా పాలుని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ కూడా వేసి కలుపుకోవచ్చు, కానీ పాలు వేసి కలిపామంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం లూజుగా కలుపుకోవాలి. అలా కలుపుకోవటం వల్ల ఉండ మధ్యలో గట్టితనం అనేది రాకుండా ఉంటుంది. మనం వేసే షుగర్ వాటర్ కూడా లోపల వరకు పీల్చుకుంటుంది. అలానే 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెయ్యి యాడ్ చేయటం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా కలుపుకొని ఒక గంట పాటు సైడ్కి పెట్టుకోవాలి. ఈలోపు మనం షుగర్ పాకం అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని 2 కప్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ షుగర్కి 1.5 కప్ వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. షుగర్ కరిగిపోయాక ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ షుగర్ పాకం అన్నది గట్టిగా కాకుండా మన చేతికి జిగురుగా తగిలినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. పాకం గట్టిగా వస్తే ఉండ లోపల గట్టిగా ఉండిపోతుంది. ఆ ఉండని షుగర్ వాటర్ అనేది పీల్చుకోదు. పాకం రెడీ అయిపోయాక ముందుగా కలిపి పెట్టుకున్న ముద్దని మనం ఇలా చిన్న చిన్న ఉండలుగా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ బాల్స్ అనేవి రౌండ్గా క్రాక్స్ లేకుండా గట్టిగా కాకుండా కొంచెం లూజుగానే ఉండలా ప్రిపేర్ చేసుకోవాలి. క్రాక్స్ వచ్చాయి అంటే మనం ఆయిల్లో వేసి వేపుతున్నప్పుడు వీడిపోతుందన్నమాట ఉండ. అలా రాకుండా చూసుకుంటూ మనం ఉండ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం చేసుకున్న ఉండల్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. వేడిగా వేసాము అనంటే సరిగ్గా పీల్చుకోదన్నమాట షుగర్ వాటర్ అనేది. నెక్స్ట్ షుగర్ వాటర్లో ఇవన్నీ చల్లారిపోయినాక యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 5 అవర్స్ వాటిని సైడ్కి పెట్టి వదిలేయాలి. అలా చేయటం వల్ల షుగర్ వాటర్ అనేది ప్రతి ఉండలోకి లోపల వరకు వెళ్ళి బాగా పీల్చుకుంటుంది. చూడండి, వీడియోలో ఉండ మధ్యలో గట్టిగా లేకుండా షుగర్ వాటర్ అంతా పీల్చుకొని ఎంత స్పాంజీగా వచ్చాయో. టేస్ట్ అయితే భలే ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.